హాయ్. Are you waiting for Mr. GK? Yes. Okay, so you're the coordinator of the entire trip. Just note down our program schedule for the coming week. Boss is very strict. ఇప్పుడు 8 o'clock అయింది. 10 o'clock కి KLCC కంపెనీతో మీటింగ్. షార్ప్ 9:30 కి వెహికల్ రెడీగా ఉండాలి. ఓకే? బాస్ కి 1 second కూడా వేస్ట్ చేయడం ఇష్టం ఉండదు. ఓకే. నెక్స్ట్ బాస్ ఫుడ్, కాంటినెంటల్ బ్రేక్ఫాస్ట్, ఇండియన్ లంచ్ అండ్ చైనీస్ డిన్నర్. చాలా అలర్ట్ గా ఉండాలి. ఓకే? ఓకే మేడం. ఇంతకీ మీరు? నేను జీకే గారి పర్సనల్ సెక్రటరీ. ఓ, పర్సనల్ సెక్రటరీ. అకామిడేషన్ ఏ హోటల్లో అరేంజ్ చేశారు? మా ఇంట్లో. వాట్? హాయ్ అంకుల్. ఎక్కువసేపు వెయిట్ చేయలేదు కదా? అదే లేదు. బాగున్నారా? బాగున్నాను. నువ్వెలా ఉన్నావు? ఫైన్. అనురాధ పర్సనల్ సెక్రటరీ. ఇంట్రొడక్షన్ అయిపోయింది, మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం అయిపోయింది. సారీ అంకుల్. ఇట్స్ ఓకే. మీ బాస్ కు మీరు చెప్పినట్లు అన్ని అరేంజ్ చేస్తాం మేడం. సారీ కొత్త మెసేజ్ తీసుకున్నాను. ఫ్యాంటాస్టిక్. ఏం వరీ కాకు. ఓకే? ఇంకేంటి విశేషాలు? నీ కన్స్ట్రక్షన్ బిజినెస్ ఎలా ఉంది? డెవలప్మెంట్ ఏమైనా ఉందా? లాస్ట్ ఇయర్ కి ఈ ఇయర్ కి 100% గ్రోత్. రియల్ ఎస్టేట్ మాత్రం ఫ్యాంటాస్టిక్. రైట్ టైం లో హైదరాబాద్ షిఫ్ట్ అయ్యా. నేను కూడా కొన్ని చూసావా? స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. వాళ్ళిద్దరూ 24 గంటలు బిజినెస్ గురించి మాట్లాడుకుంటారు గానీ ఎలా ఉన్నావని మాత్రం ఒకరినొకరు అడగరు. ఇల్లు ఎక్సలెంట్ గా కట్టించారు అంకుల్. ఆయన ఎక్కడ కట్టించారు? ఎంతసేపు బిజినెస్, ట్రిప్పులు, డబ్బులు లెక్కెట్టుకోవడం. ఈ ఇంట్లో ప్రతి అంగులో నేనే దగ్గరుండి కట్టించుకున్నాను, నాకు నచ్చినట్టు. ఇంత పెద్ద ఇంట్లో మీ ఇద్దరే ఉంటారా? అను, వీళ్ళిద్దరే కాదు, వీళ్ళిద్దరి మధ్య ఉన్న ప్రేమ కూడా ఉంటుంది. ఆ ప్రేమకి ఇల్లు సరిపోవట్లేదు, అందుకనే అలా అలా ఎక్స్టెండ్ చేస్తూ వెళ్తున్నారు. బాయ్. కోక్ 2. జస్ట్ 1. Yeah. మర్యాదకైనా నీకు కావాలా అని అడగరే, దాహం వేస్తోంది. అను, నీకేమైనా కావాలంటే తీసుకో. నాకు వద్దు సార్. అరే అభయ్ వాళ్ళ అన్నయ్య. ఇదేమైనా న్యాయంగా ఉందా? నీ తమ్ముడు ఇండియా నుంచి వచ్చి నీ కోసం వెతుకుతుంటే దొన్నలా జొన్నలు అంటున్నావు. నేనే సార్ తమ్ముణ్ణి. అబ్బాయి, నేను ఎవరికి భయపడను. మా అన్నయ్య ఇంకా కనపడలేదు. ఈలో బాగా ఆకలేసి జొన్నలు తింటున్నాను సార్. అరే రే సారీ. లేడీస్ తో షాపింగ్ వచ్చారండి సార్, టైం వేస్ట్. సెక్రటరీకి మంచి గిఫ్ట్ ఇద్దామని. ఫ్యాంటాస్టిక్. ఏం బాస్ అండి మీరు. ఇండియాలో ఎవ్వరు ఇలా ఉండరు. ఒక కోక్ కొనివ్వలేదు కానీ గిఫ్ట్ కొనిస్తారట. అను, వెళ్ళి షాపింగ్ చేయి. సార్ నాకు తీసుకో. 7,500 ringgits అంటే మన డబ్బులో 1,00,000. నచ్చింది కొనుక్కో. సార్ షాపింగ్ చేయమని ఇచ్చారా, షాప్ కొనుక్కోమని ఇచ్చారా? నువ్వు వెళ్ళను. అను, నేను కోక్ తాగే లోపల వచ్చేయాలి. 10 minutes టైం ఇస్తాను. టైం అన్నా మిగలొచ్చు కానీ డబ్బులు మిగలకూడదు. నువ్వు వెళ్ళు. కొంచెం మెల్లగా తాగండి సార్. ఆడపిల్ల, ఐ విల్ హెల్ప్ హర్. సారీ సార్, చాలా కొనేద్దామని కన్ఫ్యూజ్ అయ్యి ఏమీ కొనలేకపోయాను. 10 నిమిషాల 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టలేకపోయావు. వేస్ట్ అను. భలే సాడిస్ట్ బాస్ సార్ మీరు.
గిఫ్ట్ కొనుక్కోమని డబ్బులు ఇచ్చినట్టు ఇచ్చి టైం లిమిట్ పెట్టారు. మీతో చాలా కష్టం అండి. వెరీ 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 డిఫికల్ట్. ఏంటి వెరీ 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 డిఫికల్ట్? 10 నిమిషాలు టైం ఇచ్చినా గిఫ్ట్ కొనలేదు. 1 minute లో 2 lakhs గిఫ్ట్ కొన్నాను. Really? పట్టుకో. అను బాగుందా? థ్యాంక్ యూ సార్. మై ప్లెజర్. సార్ నాకు తెలియక అడుగుతాను, మీరు గిఫ్ట్ కొనుక్కోమని అమ్మాయికి డబ్బులు ఇచ్చి ఆల్రెడీ కొనేసారేంటి సార్? నా 6 అని చెప్పింది అను కొనుక్కోలేదని. మీ 6 సెన్స్ అంత కరెక్ట్ గా చెప్తుందా సార్? సార్ మీ 6 సెన్స్ అడిగి మా బ్రదర్ ఎక్కడ ఉన్నారో కొంచెం చెప్తారా సార్? చెప్తా. మీ అన్నయ్య ఫోటో పంపించాడు గానీ అడ్రస్ ఇవ్వలేదు. అవును సార్. మలేషియా రమ్మన్నాడు గానీ రిసీవ్ చేసుకోవడానికి రాలేదు. అవును సార్. ఏదో తేడా కనిపిట్లా? అనిపిస్తుంది సార్. మీ అన్నయ్య కన్నయ్య లాగా ఉన్నాడు. కన్నయ్య అంటే ఏంటి సార్? అంటే కన్నాలేసేవాడు. వాడి వల్ల ఆస్తి రావడం కాదు, అవస్థలు వస్తాయి. నా 6 సెన్స్ చెప్తోంది నిన్ను దేవుడే కాపాడాలి. ఇదేంటంటే మీ పేరు అంకుల్ పేరు ఇలా రాశారు? ఇది ఇక్కడ ఆచారం. జీవితాంతం కలిసి ఉండాలని దేవుణ్ణి ఇలా మొక్కుకుంటాం. ఇంకా నువ్వు చూడాల్సిన ప్లేసులు చాలా. మేమిద్దరం కూడా ఎప్పుడు కలిసి ఉండేలా దీవించు స్వామి. అను, మనసులో ఉన్న ప్రేమని దేవుడి కన్నా ముందు ప్రేమించిన వాడికి చెప్పాలి. ఆంటీ, ప్రేమించినప్పుడు సిగ్గుపడకూడదు. ప్రేమని చెప్పడానికి భయపడకూడదు. వాడెప్పుడు బిజినెస్ లో బిజీగానే ఉంటాడు కాబట్టి నీ మనసు ఏమిటో గ్రహించలేడు. మీ ఇద్దరికి ఇక్కడే కొంచెం ప్రైవసీ దొరికేది. అందుకే నేను ఇవాళ బయటికి తీసుకెళ్ళమని అడుగు. నిన్ను పెళ్లి చేసుకోమని అడుగు. ఎలా చెప్పనా ఆంటీ? ఎంత ఇష్టపడినా అప్పుడప్పుడు అనిపిస్తుంది ఆయన దగ్గర జీతానికి పనిచేసే నేను ఆయనతో జీవితాన్ని పంచుకోగలనా అని. ఎవరూ లేని అనాథని, ఆకాశం అంత ఎత్తులో ఉన్న ఆయన నా కోసం దిగి వస్తారా అని. చూడు, ఇంకెప్పుడు నువ్వు అనాథనని అనుకో. నువ్వు నా కూతురు లాంటి దానివి. నీ పెళ్లి నేను చేస్తాగా. ఇదిగో ఈ చీర కట్టుకుని వెళ్ళు. వాడి కళ్ళకి సెక్రటరీలా కాదు, చందమావలా కనపడతాం. చాలా బాగుంది కదూ? చీర బాగుంది. అను ఫస్ట్ టైం వచ్చింది కదా మలేషియాకి. కాస్త ఎటైనా బయటికి తీసుకెళ్ళు. ఆంటీ మీతో వెళ్ళమని. నువ్వు నాతో రావడానికి రికమెండేషన్ కావాలా? నిన్ను ఎక్కడికి తీసుకెళ్లాలో ఎప్పుడు తీసుకెళ్లాలో నాకు బాగా తెలుసు. ఓకే బాయ్.